హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మిస్టర్ నవీన్ టాకీస్. దురంధర్ పార్ట్ 2 రివెంజ్ సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎండ్ టైటిల్స్ పడ్డ తర్వాత కూడా సినిమా ఖచ్చితంగా చూడండి. అప్పుడే వెళ్ళిపోకండి. స్టిల్ వెరీ ఎండ్ వరకు నిలబడిపోండి. అట్లా స్టిక్ అయిపోండి సీట్లలో. ఎందుకంటే లాస్ట్లో కూడా సీన్స్ ఉంటాయి. టైటిల్స్ ఎండ్ టైటిల్స్ ఎండ్ కార్డ్ పడేటప్పుడు కూడా మనకు సీన్స్ ఉంటాయి. సో సినిమా అయితే మిస్ అవ్వకండి. థియేటర్లో మాత్రమే చూడడానికి ట్రై చేయండి. ఏదైనా హిందీ వచ్చిన వాళ్ళు హిందీ ఆర్ తెలుగు ఇంకా రిలీజ్ అవ్వలేదు, పోస్ట్పోన్ చేశారు 21st, అంటే రేపటి వరకు. అంటే ఒక యాక్చువల్గా సెన్సార్స్ నుంచి, తెలుగు సెన్సార్స్ నుంచి క్లియరెన్స్ అనేది రాకపోవడం వల్ల ఇవ్వలేదు. దట్టు ఇది సినిమా కంప్లీట్గా బ్లడ్ బాత్ ఉంటుంది. కొన్ని రియాలిటీస్ చూపించినప్పుడు ఆ మాత్రం రస్టిక్ అండ్ బోల్డ్ సీన్స్ అయితే ఉంటాయి. అంటే బోల్డ్ అంటే అట్లా బోల్డ్ కాదు, బ్లడ్ సీన్స్ అనమాట. బ్లడ్ సీన్స్ చాలా దారుణంగా ఉంటాయి. చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. యాక్చువల్గా నేను ఫోన్లో చూశాను ఫస్ట్ పార్ట్, థియేటర్లో చూడలేకపోయా అని కొంచెం ఫీల్ అయ్యా అనమాట. బట్ సెకండ్ పార్ట్ మాత్రం థియేటర్లో మిస్ అవ్వకూడదని చెప్పేసి ఫస్ట్ రోజు చూసేసే సినిమా. ఫస్ట్ రోజు కంప్లీట్ చేసేసుకున్న హ్యాపీగా. నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే, ఆదిత్య ధర్ ఈయన సినిమాలో చూస్ చేసుకున్న క్యారెక్టరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఏవైతే రియల్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ చాలా దగ్గరగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ఆచితూచి ఆ క్యారెక్టర్కి ఎవరైతే సెట్ అవుతారో దగ్గరగా పోలికలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని తీసుకున్నారు. టాప్ నాచ్, అసలు నిజంగా టాప్ నాచ్ క్యాస్ట్ సెలెక్షన్ అనమాట. అంత బాగా తీసుకున్నారు ఆర్టిస్టులందరినీ కూడా. నాకు బాగా అనిపించింది. అవి నేను సోషల్ మీడియాలో రివీల్ అయినప్పుడు అనుకున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అరే ఎంత బాగా తీసుకున్నాడు, ఎంత బాగా వాళ్ళతో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అంటే మనకు వాళ్ళు ఎట్లా చేశారో ఎట్లా ఉన్నారో తెలియదు. ఈవెన్ ఆయనకు కూడా కరెక్ట్గా తెలియకపోవచ్చు. బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ, రియల్ ఇన్సిడెంట్స్ కదా చేసింది కాబట్టి, ఆ రియల్ ఇన్సిడెంట్స్ ఏమనేది దాన్ని బట్టి చేశారు కాబట్టి, సో ఆ ఏరియాలో ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా ఉన్నారు అన్నది ఇమాజినేషన్ చేసుకున్నప్పటికీ వాళ్ళు ఎంతవరకు పొటెన్షియల్ ఉంది వాళ్ళను ఆ క్యారెక్టర్లో చూపించడానికి, వాళ్ళు ఆ క్యారెక్టర్కి ఎంతవరకు ఇమిడిపోతారు అని గెస్ట్ చేయడం కూడా నిజంగా గొప్పతనమే. ఒక డైరెక్టర్కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ అది. నిజంగా ఆదిత్య ఈ విషయంలో మాత్రం ఫస్ట్ ప్లేస్ ఉన్నారు ఇప్పటికైతే. మాత్రం చాలా బాగా తీసుకున్నారు. బిఫోర్ దట్ ఈ సినిమా యాక్చువల్గా అల్లు అర్జున్ గారికి వెళ్ళిందంట. బట్ ఆయన సమ్ ఇష్యూస్ వల్ల రిజెక్ట్ చేయడము, ఆ తర్వాత రణ్వీర్ సింగ్కి వెళ్ళడము, ఈ సినిమా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడము. సో ఇవన్నీ అంతే, లక్ అంటారు కదా, దానివల్ల అట్లా చిన్న చిన్నవి ఇట్లా కలిసి వస్తాయి అనమాట. ఒక్కోసారి మనం వద్దనుకు సినిమా ఇంకొకరికి అది గోల్డ్ గోల్డ్ డైమండ్ ప్లాటినం ఏవైనా అయిపోవచ్చు. అట్లా కలిసి వచ్చింది అనుకో, అట్లనే చెప్పాలి. ఇంక ఇది ఈజీగా నాకు తెలిసి 2,000 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న సినిమా. ఎందుకు అంటే ఈ సినిమా అంత వర్తుంది. 4 hours సినిమా ఎలా చూడగలం రా అనుకున్నా. బట్ 4 hours సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. సీన్స్ అనేది ఎంత బాగా క్యారీ చేశారంటే, ఆ సీన్స్ కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ కావచ్చు, మనకు ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తాయి. ఆ క్యూరియాసిటీని అలానే పెట్టి మన సీట్లలో కూర్చునేలా చేస్తాయి అనమాట. అంత బాగున్నాయి సీన్స్. రణ్వీర్ సింగ్ మాత్రం క్యాక్ అసలు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, ఆ ఫస్ట్ పార్ట్లో చూసినా, సెకండ్ పార్ట్లో చూసినా ఎంత బాగా చేశారు రణ్వీర్ సింగ్. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంతే, ఇంకా చెప్పని అవసరం లేదు ఈ సినిమాతో. ఎన్టీఆర్ లాంటి ఆర్టిస్ట్ ఏం మెచ్చుకున్నారు, అలాగే అల్లు అర్జున్ గారు మెచ్చుకున్నారు. ట్వీట్స్ పెట్టారు ఫస్ట్. నాకు తెలిసి ఈ బాలీవుడ్ నుంచి కంటే కూడా తెలుగు నుంచి ఈ స్టార్స్ మాత్రమే ఫస్ట్ ట్వీట్స్ పెట్టారనమాట సినిమాకి అప్రిషియేషన్గా అనమాట. వాళ్ళకి ఎంత నచ్చి ఉంటే పెట్టి ఉంటారు నిజంగా చెప్పాలంటే. మన సైడ్ నుంచి ఇంత సపోర్టివ్గా ఒక ఆర్టిస్ట్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి అంత కాంపిటీషన్. యాక్చువల్గా వాళ్ళు బిగ్గెస్ట్ స్టార్స్, వాళ్ళకి కాంపిటేటివ్గా ఉండే సినిమాను వాళ్ళు సపోర్ట్ చేస్తూ చెప్పారు అంటే ఆ సినిమాలో ఎంత వర్త్ ఉంటుంది, వాళ్ళ యాక్టింగ్ ఎంత వర్త్ ఉంది, ఆ డైరెక్టర్లు ఎంత వర్త్ ఉంటుంది. సో కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా మనం కూడా దగ్గరున్న థియేటర్లో ఖచ్చితంగా వెళ్ళి చూడాలన్నమాట. నేనైతే హిందీలో చూసాను, తెలుగులో లేకపోవడం వల్ల. హిందీలో చూసినప్పటికీ నాకు హిందీ సరిగ్గా రాకపోయినప్పటికీ సీన్స్ వల్ల చాలా చాలా క్లియర్గా అర్థమైందనమాట. చాలా బాగా అనిపించింది. అర్థం కాకపోయినంత మాత్రం నాకేం బోర్ కొట్టలేదు అనమాట. అంత బాగున్నాయి సీన్స్ కనెక్ట్ అయిపోతాయి మనకు. సీన్స్ బాగా అనిపిస్తాయి అనమాట. అర్థం చేసుకోవాలి. సినిమాకి బ్యారియర్స్ లేవు, లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు అంటారు కదా. సో అదే అనమాట. నేను అదే నమ్ముతాను. చాలా వరకు చాలా సినిమాలు చూసేస్తాం అనమాట. ఏదో లాంగ్వేజ్ అయినా కానీ, మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు. బట్ కొంచెం తెలిస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుంది అర్థం చేసుకోవడానికి. నాకు కొంచెం వచ్చు కాబట్టి అలా ఏదో తోడ మేనేజ్ చేసి అర్థం చేసుకోగలను అనమాట సినిమా వరకు. చాలా 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 బాగున్నాయి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. ఎండ్లో ట్విస్ట్లు ఉంటాయి, మామూలుగా ఉండవు. ఒక్కొక్క ట్విస్ట్కి మైండ్ బ్లాస్ట్ అయిపోతాయి మనకు. సినిమా అయితే బ్లడ్ బాత్, ట్విస్ట్లు, యాక్టింగ్, ఆ క్యాస్ట్ అండ్ క్రూ, ఆ వర్క్, ఆ విజువల్స్, ఆ టేకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆల్మోస్ట్ అవి రియల్గా ఇన్సిడెంట్స్ ఎట్లా జరిగినా తెలియదు కానీ అవి మనకు జరిగినట్టుగానే ఎలా జరిగినాయో అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించారనమాట. మనకు తెలియని విషయాలు చాలా వరకు తెలుస్తాయి సినిమాలో. చాలా వరకు
ఇంపాక్ట్ ఉంటది. ఈ సినిమా చూసిన తర్వాత మనము బతికే బతుకు మీద మనం ముందు ఫేస్ చేసిన ఇష్యూస్ అన్నీ కూడా ఏంటి? ఎందుకు ఫేస్ చేయాల్సొచ్చింది? ఎందుకు అవన్నీ అలా జరిగినాయి? ఇవన్నీ కూడా మనకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తాయన్నమాట. చిన్నగా ఒక్కొక్కటి సినిమా ముందుకు పోతూ ఉండంగా మనకు క్లారిఫికేషన్స్ అనేది ఒక్కొక్కటి అట్లా ఇట్లా ముడిలు ఇట్లా విప్పదీసినట్టు మనకు క్లారిటీగా చూపిస్తారనమాట. అంత బాగా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. అద్భుతంగా ఉంది. సో మళ్ళీ తెలుగులో రిలీజ్ అయిన తర్వాత తెలుగులో కూడా వెళ్ళి చూస్తా అనమాట. మీరైతే ఖచ్చితంగా హిందీలో చూడకపోతే రేపు రిలీజ్ అవుతుంది తెలుగులో వెళ్ళి ఖచ్చితంగా చూసేయండి. విత్ ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ ఏ మూవీ కాబట్టి బిలో 18 ఉన్న వాళ్ళని నాట్ అలౌడ్ అని చెప్పి అంటున్నారు. కొన్ని చోట్ల అలౌ చేస్తున్నారు కూడా. బట్ ఇట్స్ ఓకే. కానీ పిల్లల్ని తీసుకెళ్ళకండి మ్యాక్సిమం. వీలైతే మీరే వెళ్ళడానికి ట్రై చేయండి. అంతే, ఇంకేం లేదు సినిమాలో. నేను ఇంకా ఏం చెప్పలేను. మాధవన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అజయ్ దేవల్ ఆయన ప్లేస్లో ఎంత కామ్గా ఎంత పర్ఫెక్ట్ యాక్టింగ్ చేశారా. నిజంగా అదే చెప్తున్నా కదా, ఆ క్యాస్ట్ని తీసుకోవడంలో ఉంది. ఎంత బాగా తీసుకున్నారు, ఎంత బాగా వాళ్ళని ఎగ్జిక్యూట్ చేశాడు, ఎంత బాగా వాళ్ళని ప్రజెంట్ చేశాడు మన ముందర అని చెప్పేసి. ఆ క్యారెక్టర్లో నిజంగా రియల్ క్యారెక్టర్స్ ఎవరున్నారో తెలియనప్పుడు వాళ్ళని ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ రియల్ క్యారెక్టర్స్, రియల్ ఫేసెస్ ఏంటి అనేది కూడా మనకు సోషల్ మీడియాలో తెలిసిపోతున్నాయి. సో వాళ్ళని చూసినప్పుడు అనిపించింది ఇంత దగ్గరగా ఇంత బాగా ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఎలా చూసి ఎలా వెతికారని చెప్పి. సో దానికి హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ ఆదిత్య ధర్. మరి చూడాలి, ఇంకా నెక్స్ట్ ధురంధర్ ఫైనల్ చాప్టర్ ఉందని అంటున్నారు. మరి అది June 14 అని క్లారిటీ లేదు కంప్లీట్గా. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. అలాగే ఈ సినిమా మీకే అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పేసేయండి. సినిమా చూడకపోతే చూసేయండి, చూసిన తర్వాత కూడా మళ్ళీ నాలో కామెంట్ చేసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.